నిద్రపోయి లేచారండి? వినపడుతుందా? హలో హలో హలో. సార్ చెప్పండి. చెప్పండి వినపడుతుందా? సార్. సార్ చెప్పండి సార్, వినపడుతుంది. ఓకే ఓకే. ఆడిటర్కి ఉండవలసిన లక్షణాలు చెప్తా చూడండి. ఆడిటర్కి ఉండవలసిన లక్షణాలని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే మనం మూడు రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఆడిటర్కి ఉండవలసిన లక్షణాలని మనం మూడు రకాలుగా వర్గీకరిస్తాం. అవేంటంటే, ఒకటి వృత్తిపరమైనటువంటి అర్హతలు, రెండు చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ వృత్తిపరమైన అర్హతలు, తర్వాత వ్యక్తిగత లక్షణాలు, మూడు స్వతంత్రత. ఈ మూడు ఉన్నాయి ఇందులో. మొదటిది చూడండి, మొదటిది మనం చూసినట్లయితే వృత్తిపరమైన అర్హతలు అంటే అందులో మొదటిది ఒకటి సాంకేతిక పరిజ్ఞానం. అదేంటంటే సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి ఆడిటర్కి. ఈ ఇప్పుడు అంతా కూడా ఏమవుతుందంటే టెక్నాలజీ, ఇప్పుడు ఆడిటింగ్ అంతా కూడా ఏమవుతుందంటే ఆన్లైన్గా జరుగుతుంది. టాలీ కోర్సులని, ఇతర రకరకాలైనటువంటి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చినాయి. అవన్నీ తెలిసి ఉన్నట్లయితే, ఇంత పూర్వం మాన్యువల్గా ఆడిటింగ్ చేయడానికిను, ఇప్పుడు ఏంటంటే ఈ టాలీ లాంటి కోర్సులు వచ్చిన తర్వాత వీటి మీద పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంటే తప్ప ఆడిటర్ ఏం చేయడంటే తన యొక్క వృత్తిని సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత ఆడిటర్కి ఏముండాలంటే సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం అనేది, ఆడిటింగ్కి సంబంధించి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం అనేది బాగా ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఆడిటరు ఏం చేయగలుగుతాడంటే తన యొక్క వృత్తిని సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడిటింగ్ పరిజ్ఞానం. ఆడిటింగ్ ఆడిటింగ్ చార్టెడ్ అకౌంట్కి ఆడిటింగ్ మీద పూర్తి పరిజ్ఞానం అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే అతడు ఏం చేయగలుగుతాడంటే తన యొక్క విధిని హలో హలో చెప్పు. అజయ్ సార్, వాయిస్ ఆన్ చేశారు సార్, ఒకసారి ఆఫ్ చేయమనండి సార్. ఎవరు అజయ్? పవన్, గోపి, చిన్న అజయ్, యేసరాజు, మీరు వాయిస్ ఆన్ చేశారు, ఒకసారి ఆఫ్ చేయండి. నాదే అల్దా? మీరు కాదు సార్, వాళ్ళతో సార్. యేసురాజు, గోపి, పవన్. మీ వాయిస్ అండ్ ఆఫ్ చేయండి అయ్యా. హలో, మీ వాయిస్ అండ్ ఆఫ్ చేయండి. వాయిస్ ఆఫ్ చేయి. మీ వాయిస్ అండ్ ఆఫ్ చేయండి రా. మ్యూట్ చేయండి మీరు. హలో హలో. స్టార్ట్ చేయండి సార్. తర్వాత అమ్మ ఇదేదో వచ్చింది చూడు. అకౌంటింగ్ పరిజ్ఞానం ఆడిటర్కి కూడా ఏముండాలంటే ఆడిటర్కి అకౌంటింగ్ పరిజ్ఞానం అనేది బాగా ఉండాలి. అకౌంటింగ్ పరిజ్ఞానము ఉన్నప్పుడే అతడు ఏం చేయగలుగుతాడంటే ఆడిటింగ్ని సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానము అంటే ఏంటంటే ఈ కంపెనీల చట్టం గురించి కానీ భాగస్వామ్య కంపెనీల చట్టం, తర్వాత భాగస్వామ్య చట్టం, తర్వాత సేల్ ట్యాక్స్ యాక్ట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, తర్వాత పిఎఫ్ చట్టాలు, వీటన్నిటినీ కూడా ఆడిటర్కి బాగా తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే అతడు సంస్థలో ఉన్నటువంటి సిబ్బంది చేసేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చట్ట నిబంధనలకి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఆడిటర్కి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి మొట్టమొదటిది. రెండోది ఏంటంటే అకౌంటింగ్ పరిజ్ఞానం అనేది ఉండాలి. తర్వాత ఈ అకౌంటింగ్లో కాస్ట్ అకౌంటింగ్ గురించి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి, ఆ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గురించి కూడా పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఆడిటరు తన యొక్క విధిని సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం.
బిజినెస్ లా గురించి ఆడిటర్కి కూలంకషంగా తెలియాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. బిజినెస్ చట్టాలు ఏవైతే ఉంటాయో వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. కంపెనీల చట్టం కొత్తగా వచ్చిన 2013 కంపెనీల చట్టం గురించి కానీ, పార్ట్నర్షిప్ యాక్ట్ భాగస్వామ్య చట్టం 1932 గురించి కానీ, సేల్ ట్యాక్స్ యాక్ట్ అమ్మకపు పన్ను చట్టాలు, ఈ కొత్తగా వచ్చినటువంటి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ గురించి కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 1961 గురించి కానీ, తర్వాత ఈ పిఎఫ్ చట్టాలు ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి చట్టాల గురించి ఆడిటర్కి పూర్తి పరిజ్ఞానం అనేది ఉండాలి. అట్లా పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఆడిటరు తన యొక్క విధిని సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ నాలెడ్జ్ ఉండాలి, అర్థశాస్త్ర పరిజ్ఞానం కూడా ఉండాలి. కొనుగోలు, తర్వాత అమ్మకాలు, ఆ తర్వాత వేతనాల చెల్లింపు విధానం, వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఆడిటర్కి పూర్తిగా ఉండాలి. సరుకులని ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ తక్కువ ధరకి లభిస్తున్నా సరే వాళ్ళు తీసుకోకుండా హెచ్చు ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నారా, లేకపోతే కొనుగోలు మీద డిస్కౌంట్స్ అనేవి సక్రమంగా వస్తున్నాయా, అమ్మకాలు సరుకు అమ్మేటప్పుడు ఎట్లా అమ్ముతున్నారు, తర్వాత వేతన చెల్లింపు పద్ధతులు, సహజంగా సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందికి వేతనాలను మనం ఎలా చెల్లిస్తున్నాం, ఏ రకమైనటువంటి వేతనాలు చెల్లిస్తున్నారు, బోనస్ పథకాలని అడాప్ట్ చేసుకున్నట్లయితే అవి సక్రమంగా జీతాల చెల్లింపుకి లెక్క కడుతున్నారా, పేరూల్స్ అనేవి సక్రమంగా తయారు చేస్తున్నారా లేదా అనేటువంటి నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఎవరికి ఉండాలంటే ఆడిటర్కి ఉండి తీరాలి. అట్లాంటప్పుడు మాత్రమే అవి ఆడిటరు కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆడిటింగ్ పద్ధతులలో నేర్పరితనం. ఆడిటరు ఎంత సమర్థుడైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఏదో సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ఆడిటర్ని తప్పుదోవ పట్టించడానికి ఏం చేస్తారంటే కొన్ని రకాల మిస్టేక్స్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తారు. అట్లా చేసినటువంటి ఆ మిస్టేక్స్ని లేదా తెలివిగా చేసేటువంటి దోషాలు కానీ మోసాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని చాలా లాఘవంగా ఏం చేయాలంటే ఆడిటరు సిబ్బందిని ప్రశ్నించడం ద్వారా వాళ్ళు చేసినటువంటి హిడెన్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెల్లడి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే వ్యాపార సంస్థల నిర్వహణ పద్ధతుల పరిజ్ఞానం ఉండాలి. వ్యాపార సంస్థలు అంటే సొంత వ్యాపార సంస్థలు కానీ, లేదా భాగస్వామ్య సంస్థలు కానీ, లేదా కంపెనీల గురించి కానీ, లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ గురించి కానీ, కోఆపరేటివ్ సొసైటీస్, ఇవి వ్యాపార సంస్థలు నిర్వహించే పద్ధతులు. సోల్ ట్రేడింగ్ అంటే సొంత వ్యాపారం, పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం, తర్వాత కంపెనీ వ్యవస్థ మనకి ఆధునిక కాలంలో బాగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ కంపెనీ వ్యవస్థ, దాని గురించి కానీ, ఉమ్మడి హిందూ కుటుంబాల గురించి కానీ, లేదా సహకార సంఘాల గురించి కానీ అతనికి పూర్తి పరిజ్ఞానం అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే పూర్తి పరిజ్ఞానం ఉండాలి. వాటికి సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు సపోజు ఉమ్మడి హిందూ కుటుంబం ఉందనుకో, అందులో మితాక్షర దయాభాగ అనేటువంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల గురించి పూర్తిగా ఆడిటర్ తెలుసుకొని ఉండాలి. కంపెనీల చట్టం 1956 కంపెనీల చట్టం ఉంది. దాని స్థానంలో ఇప్పుడు 2013 కంపెనీల చట్టం ఉంది. ఈ కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కొన్ని ప్రత్యేకమైన హక్కు సదుపాయాలు ఉంటాయి. అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఉండేటువంటి సదుపాయాలని విభిన్నంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. మెంబర్షిప్ గురించి కానీ, లేదా ఇతర రకాలైనటువంటి వారికి చెల్లించేటువంటి పారితోషికాల గురించి కానీ, ప్రైవేట్ కంపెనీలోను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉండేటువంటి ఆడిటర్ల సంఖ్యను గురించి కానీ, వీటన్నిటి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్ వినపడుతుందా? హలో, వినపడుతుందండి. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అదేవిధంగా అదేవిధంగా సొంత వ్యాపార సంస్థల గురించి, భాగస్వామ్య సంస్థలు అయినది భాగస్వామ్య చట్టం 1932, భారత భాగస్వామ్య చట్టాన్ని గురించి, భాగస్వామ్య ఒప్పందాన్ని గురించి, భాగస్థుల యొక్క రకాల గురించి, భాగస్థులకి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు, భాగస్వామ్య చట్టం వర్తించినట్లయితే భాగస్థులకు ఉండేటువంటి హక్కులు ఏంటి, భాగస్థులు పెట్టినటువంటి పెట్టుబడుల మీద ఎంత శాతం వడ్డీని వాళ్ళు పొందుతారు, భాగస్థులు సంస్థల నుంచి వాడుకున్నటువంటి సొంత వాడకాల మీద వారు ఎంత వడ్డీ చెల్లించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆడిటర్కి పూర్తిగా తెలిసి ఉండాలి. అంటే పూర్తిగా ఈ వ్యాపార 4-5 రకాలైనటువంటి వ్యాపార సంస్థల యొక్క ఫలితాలు, అంటే సొంత వ్యాపార సంస్థ గురించి కానీ, భాగస్వామ్య సంస్థ గురించి కానీ, లేదా కంపెనీ గురించి కానీ, ఉమ్మడి హిందూ కుటుంబాన్ని గురించి కానీ, కోఆపరేటివ్ సొసైటీల గురించి పూర్తి పరిజ్ఞానం అనేది అతనికి ఉండాలి. అతనికి ఉన్నప్పుడు మాత్రమే అతను ఏం చేయగలుగుతాడంటే వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలను పర్ఫెక్ట్గా నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. అవి వృత్తికి సంబంధించిన అర్హతలు. మొదటిదేమో సాంకేతిక పరిజ్ఞానం. ఆధునిక కాలంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించి పరిజ్ఞానం అనేది పూర్తిగా ఆడిటర్కు తెలిసి ఉండాలి.
అంటే క్లయింట్స్తో మీట్ అవ్వడానికి కానీ, క్లయింట్ నుంచి సమాచారాన్ని పొంది ఉండడానికి కానీ, క్లయింట్ అయినటువంటి సమాచారాన్ని ఆన్లైన్లో అందచేయడానికి కానీ, ఈ టెక్నాలజీ ఆధునిక కాలంలో వస్తున్నటువంటి టెక్నాలజీని గురించి పూర్తిగా ఆడిటర్కి తెలిసి ఉన్నట్లయితే, ఎవరికైనా సరే ఆడిటర్కైనా కాదు, లెక్చరర్ కానీ లేదా ఇంకొక ప్రొఫెషనల్కి కానీ ఈ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలిసి ఉన్నట్లయితే అతడు పర్ఫెక్ట్గా కమ్యూనికేషన్ని టూ వేగా రెండు వైపుల నుంచి ప్రాసెస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక కాలంలో టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకోవడం అనేది జరిగింది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి అందరిలాగానే ఆడిటర్ కూడా తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే వృత్తిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అకౌంటింగ్ పరిజ్ఞానం అంటే ఫైనాన్షియల్ అకౌంట్ గురించి కానీ, మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి కానీ, కాస్ట్ అకౌంట్ గురించి కానీ పూర్తిగా నాలెడ్జ్ ఆడిటర్కి బాగా నాలెడ్జ్ అనేది ఉండాలి. రెండోది అంటే వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం అనేది బాగా తెలిసి ఉండాలి. అంటే కంపెనీల చట్టం గురించి కానీ, పార్ట్నర్షిప్ చట్టం గురించి కానీ, సేల్ ట్యాక్స్ యాక్ట్ గురించి కానీ, ఇప్పుడు ఆధునిక కాలంలో వస్తున్నటువంటి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల గురించి కానీ, ప్రావిడెంట్ ఫండ్ చట్టాల గురించి కానీ, ఫ్యాక్టరీల చట్టాల గురించి నిబంధనలు పూర్తిగా ఆడిటర్కి తెలిసి ఉన్నట్లయితే అతడు ఆడిటింగ్ కార్యకలాపాలని ఒక సంస్థ యొక్క ఆడిట్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా అర్థశాస్త్ర పరిచయం, ఎకనామిక్ నాలెడ్జ్ కూడా ఆడిటర్కి తెలిసి ఉండాలి. వస్తువుల యొక్క కొనుగోలు గురించి కానీ, వస్తువుల యొక్క అమ్మకాల గురించి కానీ, వేతనాలు చెల్లించడం కానీ, పనిని బట్టి వేతనం చెల్లించినప్పుడు ఎలా ఉంటుంది, కాలాన్ని బట్టి వేతనం చెల్లించినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత ప్రోత్సాహక వేతన పథకాలని మనం ఆల్రెడీ ఇంతకుముందు కాస్ట్ అకౌంటింగ్లో నేర్చుకున్నాం. ఆల్సీ పద్ధతి ప్రకారం వేతన చెల్లింపు, రోవన్ పద్ధతి ప్రకారం వేతన చెల్లింపు అని, ఎఫ్డబ్ల్యూ టైలర్ పద్ధతి ప్రకారం వేతనాల చెల్లింపు అని, మెర్రిక్ పద్ధతి ప్రకారం వేతనాల చెల్లింపు అని, గ్యాన్ టాస్క్ పద్ధతి ప్రకారం వేతనాల చెల్లింపు, ఇట్లా విభిన్న రకాలైనటువంటి వేతనాల చెల్లింపుల గురించి పద్ధతులను నేర్చుకున్నాం. వాటికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది ఆడిటర్కి ఉండాలి. ఎందుకంటే ఈ ఆడిటరు ఎంప్లాయీస్ కార్మికులు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఓవర్ టైం పని చేస్తుంటారు, లేదా కొంతమందికి పనిని బట్టి వేతనం చెల్లిస్తుంటారు, కొంతమందికి కాలాన్ని బట్టి వేతనం చెల్లిస్తుంటారు, మరి కొంతమందికి ప్రోత్సాహక వేతన పద్ధతుల ప్రకారం వేతనాలు చెల్లించడం అనేది జరుగుతుంటుంది. ఇట్లా రకరకాల పద్ధతిలో వేతనాలు చెల్లించేటప్పుడు ఈ పేరోల్స్ అన్నీ కూడా సక్రమంగా తయారు చేస్తున్నారా లేదా, ఓవర్ టైం చేసేవారికి ఇచ్చేటువంటి వేతనాలు సక్రమంగా సంస్థ యొక్క నిబంధనల ప్రకారం ఇస్తున్నారా లేదని చెప్పి ఆడిటర్ సక్రమంగా అవగాహన చేసుకోవాలంటే వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది అత్యంత అవసరం. అట్లా నాలెడ్జ్ పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఆడిటరు ఈ తన యొక్క వృత్తిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఆడిటింగ్ పద్ధతులలో నేర్పరితనం ఉండాలి. ఆడిట్ చేసేటప్పుడు ఆ సంస్థలో ఉండేటువంటి సిబ్బంది రకరకాల తప్పులు చేస్తూ ఉండొచ్చు, కానీ వాటిని ఆడిటర్ దృష్టికి రాకుండా మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి ఆడిటర్ భావించినట్లయితే చాలా జాగ్రత్తగా తెలివితేటలతో సంయమనాన్ని పాటించి ఆడిటర్ ఏం చేయాలంటే రకరకాల ప్రశ్నలను సంబంధిత ఉద్యోగులను ప్రశ్నించడం ద్వారా తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని పొందగలిగేటువంటి నేర్పరితనం ఆడిటర్లో ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఆడిటర్కి కావాల్సినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా అతడు పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆరోది ఏంటంటే చూడండి, వ్యాపార సంస్థల నిర్వహణ పద్ధతులలో విజ్ఞానం. సొంత వ్యాపార సంస్థ గురించి కానీ, లేదా భాగస్వామ్య సంస్థ గురించి కానీ, కంపెనీల గురించి కానీ. హెచ్యుఎఫ్ అంటే ఉమ్మడి హిందూ కుటుంబం. హెచ్యుఎఫ్ అంటే ఉమ్మడి హిందూ కుటుంబం. ఈ ఇక్కడ చూడండి, ఉమ్మడి హిందూ కుటుంబం. ఇది ఇక్కడ చూడండి, ఉమ్మడి హిందూ కుటుంబం. ఈ ఉమ్మడి హిందూ కుటుంబంలో రెండు రకాల నిబంధనలు ఉంటాయి. దయాభాగ నిబంధనలు, మితాక్షర నిబంధనలు అనేవి ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి. కోఆపరేటివ్ సొసైటీ, సహకార సంఘాలు ఉంటాయి. ఈ సహకార సంఘాల గురించి 1904 కోఆపరేటివ్స్ యాక్ట్ ఉంది. వాటిని గురించి కూడా పూర్తి పరిజ్ఞానం ఆడిటర్కి ఉన్నప్పుడు మాత్రమే ఆడిటర్ ఏం చేయగలుగుతాడంటే తన యొక్క వృత్తిని సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా వృత్తిపరమైనటువంటి అర్హతలు. సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి, అకౌంటింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి, వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి, అర్థశాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి, అకౌంటింగ్ పద్ధతులలో నేర్పరితనం, ఆడిటింగ్ పద్ధతులలో నేర్పరితనాన్ని కలిగి ఉండాలి, వ్యాపార సంస్థల నిర్వహణ విజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ 6 కూడా వృత్తిపరమైనటువంటి అర్హతలు. అర్థమైంది ఏమన్నా? హలో అర్థమైంది సార్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరేంటి? అర్థమైందా? జైపాల్ హలో, వెళ్ళిపోయిందండి. ఎందుకని? బ్లాక్ బాయ్ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆన్లైన్లో? 7 అండి మీతో కలిపి. మిగతా వాళ్ళు ఏమయ్యారు మరి? శాలిం రాజు నాడు ఏమయ్యారు?
సరే జాగ్రత్తగా వినండి. అర్థమైంది. ఇప్పుడు ఇవి అర్థమైనయి. వృత్తిపరమైన అర్హతలు అర్థమైనయా? అర్థమైందండి. ఆ! అర్థమైంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకోటేంటి, నెక్స్ట్ ఏంటంటే వ్యక్తిగత లక్షణాలు ఉన్నాయి చూడండి. అవి చెప్తా. వ్యక్తిగత లక్షణాలు. వ్యక్తిగత లక్షణాలు దాన్ని అండర్‌లైన్ చేయాలంటే మనకి తల్లి మనం దీన్ని అండర్‌లైన్ చేయాలంటే ఏం కావాలి? ఏనా? ఇది చూడండి, వ్యక్తిగతమైన లక్షణాలు ఇప్పుడు అండర్‌లైన్ చేసినందుకు కనపడుతుందా? రా రేయ్, హలో. ఈ వ్యక్తిగతమైన లక్షణాలు, కనబడుతుంది సార్. వ్యక్తిగతమైన లక్షణాలు చూడండి. ఓకే. రెండోది వ్యక్తిగతమైన లక్షణాలు. ఒకటి సమయస్ఫూర్తి, తెలివితేటలు. ఆడిటరు ఏమంటే చాలా సంస్థలో అనేక రకాలైనటువంటి సిబ్బంది పనిచేస్తుంటారు. ఈ సిబ్బంది పనిచేసేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. కొంతమంది ఏమో చాలా తేలికగా ఆడిటర్ అడిగారు అనుకోండి, సిబ్బంది ఏమనుకుంటారంటే మమ్మల్ని దొంగల కింద చూస్తున్నారా, లేదా తప్పుడు లెక్కలు రాసేవాళ్ళ కింద చూస్తున్నారా అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే అట్లాంటి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆడిటరు చాలా సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. సంస్థ సిబ్బంది నుంచి కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించాలంటే చాలా తెలివితేటలు ఉండాలి, సమయస్ఫూర్తి అనేది ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఆ సమాచారాన్ని మనం అతని నుంచి పొందడానికి అవకాశం అనేది ఉండదు. అంతేకాకుండా ఆడిటర్ చాలా తెలివితేటలు కలిగి ఉండాలి. ఎదటి వ్యక్తి యొక్క మన మనస్తత్వాన్ని అర్థం చేసుకుని తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అతని నుంచి ఎలా పొందాలి అనే దాంట్లో ఆడిటర్కి పూర్తి నైపుణ్యం ఉండాలి. ఎదటివాడిని ఇబ్బంది పెట్టకుండా తనకు కావాల్సినటువంటి సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ, సంస్థ యొక్క యాజమాన్యాన్ని కానీ ఇబ్బందులకు గురి చేయకుండా తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఏ విధంగా సంబంధిత ఉద్యోగం నుంచి పొందాలి అనే విషయం మీద ఆడిటర్కి అనుభవం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, తెలివితేటలు ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఆడిటర్ తనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే నిజాయితీ. ఆడిటరు చాలా నిజాయితీని కలిగి ఉండాలి. ఏంటంటే సంస్థ తరపున మనం ఆడిటింగ్ కార్యకలాపాలు చేస్తున్నామంటే ఆ సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైనటువంటి నిర్వహణ కార్యకలాపాలన్నింటికీ కూడా ఆడిటరు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆడిటరు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అందుచేత ఆడిటరు చాలా నిజాయితీగా పనిచేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎందుచేతనంటే అతని సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన కార్యకలాపాలన్నింటినీ కూడా ఇతడు ధృవీకరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి చాలా నిజాయితీగా పనిచేసి ఎట్లాంటి సంస్థకి ఎట్లాంటి నష్టాన్ని కలుగు చేసేటువంటి విధంగా ఆడిటరు ప్రవర్తించకూడదు. నష్టాన్ని కలుగు చేసినట్లయితే చార్టెడ్ అకౌంట్ చట్టం ప్రకారం తదుపరి ఎప్పుడైనా సరే ఆడిటర్ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుచేత ఆడిటరు చాలా చిత్తశుద్ధిగా, నిజాయితీతో ఆ సంస్థ యొక్క ఆర్థిక వ్యవహారాలను, ఖాతా పుస్తకాలను ఆడిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే ధైర్యము, నైతిక బలం. ఆడిటర్కి ఏమి ఉండాలంటే ధైర్యం ఉండాలి, నైతికమైనటువంటి బలం ఉండాలి. ఎందుకంటే సంస్థలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ని బయటికి చెప్పినట్లయితే ఆ మిస్టేక్స్కి కారణభూతమైన వ్యక్తులు ఇతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారనేటువంటి భయం కానీ అవేమీ కూడా ఉండకూడదు. అతడు తన యొక్క వృత్తిలో తన డ్యూటీని అతడు నిర్వర్తించేటప్పుడు అతనికి ఎదురయ్యేటువంటి అంశాలు ఏ అంశాలు ఎదురైనా సరే వాటిని అతడు ఏం చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత సంస్థల యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నైతిక బలం కూడా ఉండాలి. నైతిక బలం అంటే తన దృష్టికి వచ్చిన అంశాన్ని ఎట్లాంటి ఎజిటేషన్ అనేది లేకుండా, తటపటాయింపు అనేది లేకుండా సంబంధిత సంస్థల యొక్క యాజమాన్యానికి తెలియచేయగలిగేటువంటి నైతిక బలం కూడా ఆడిటర్కి ఉండి తీరాలి. ఇంకోటి ఏంటంటే నెంబర్ 4 వినయ విధేయత ఉండాలి. ఆడిటింగ్లో ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఎంత మేధావి అయినప్పటికీ కూడా, ఎంత సమర్థవంతమైన ఆడిటర్ అయినప్పటికీ కూడా అతడికి యాజమాన్యం మీద మంచి అభిప్రాయం ఉండాలి. సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది మీద కూడా సంస్థలో డైరెక్టర్లు ఉంటారు, తర్వాత వాటాదారులు ఉంటారు, తర్వాత ఇంకా అనేక మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వారందరితో సక్రమంగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. వినయ విధేయతలు అనేవి అత్యంత ప్రాముఖ్యత. ఎంత సమర్థుడైనప్పటికీ కూడా తన కింద పనిచేసేటువంటి సిబ్బందితో కానీ, సంస్థలో పనిచేసే సిబ్బందితో కోఆర్డినేషన్ అనేది లేకుండా ముక్కోపిగా వ్యవహరించడం కానీ, ముక్కుసూటిగా ఒక్కొక్కసారి వ్యవహరించినట్లయితే ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. అలా లేకుండా సక్రమంగా సహృదయతతో తన సంస్థలో పనిచేసే సిబ్బందితో కానీ, తన దగ్గర పనిచేసే సిబ్బందితో కానీ, లేదా యాజమాన్యంతో కూడా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది.
నెక్స్ట్ ఐదో పాయింట్ చూడండి. ఐదో పాయింట్ నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటంటే పట్టుదల. ఆడిటర్కి పట్టుదల. సంస్థలో ఉండేటువంటి మిస్టేక్స్ని కనుగొనటంలో చాలా పట్టుదలతో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఏదైనా సరే మిస్టేక్స్ జరిగినట్లయితే ఆ మిస్టేక్స్కి కారణాలు ఏంటి, ఎక్కడ జరిగింది మిస్టేక్, ఎవరు దానికి బాధ్యులు అనేటువంటి విషయాన్ని బయటికి వెల్లడి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆడిటర్ మీద ఉంటుంది. కాబట్టి దానికి కారణభూతమైన వ్యక్తులని ఐడెంటిఫై చేయడానికి ఆడిటర్ చాలా ఎక్కువగా కష్టపడవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ సిక్స్ ఏంటంటే గోప్యత. అంటే సీక్రెసీ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సీక్రెసీని మెయింటైన్ చేయాలి. గోప్యత అంటే ఆడిటరు ఏంటంటే ఒకే సంవత్సరం దాదాపు 20 సంస్థల వరకు ఆడిటర్గా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక సంస్థను ఆడిట్ చేసేటప్పుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి సీక్రెట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఇతడి దృష్టికి వచ్చినప్పుడు ఆ సీక్రెట్స్ని వేరే సంస్థను ఆడిట్ చేసేటప్పుడు అక్కడ తీసుకెళ్ళి చెప్పకూడదు. ఇక్కడ ఒక సంస్థ యొక్క రహస్యాలు ఏవైనా ఆడిటర్కి తెలుస్తాయి. కాబట్టి ఆ తెలిసినటువంటి రహస్యాలని అతడు తనలోనే అట్టి పెట్టుకోవాలి. కానీ ఈ రహస్యాలను తీసుకెళ్ళి వేరే సంస్థను ఆడిట్ చేసినప్పుడు అక్కడ చెప్పినట్లయితే ఏమవుతుందంటే ఇబ్బందులకి, ఈ సంస్థ యొక్క లాభాల మీద, సంస్థ యొక్క మనుగడ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సంస్థ యొక్క మనుగడ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుచేత ఏ సంస్థకు సంబంధించినటువంటి రహస్యాలు తెలిసినప్పటికీ కూడా ఆడిటర్ తన మనసులోనే పెట్టుకోవాలి. కానీ అతను ఎక్కడా కూడా ఆ రహస్యాలను వెల్లడి చేసినట్లయితే సంస్థ పురోభివృద్ధికి కానీ, సంస్థ మనుగడికి కానీ ఏమవుతుందంటే దెబ్బతినేటువంటి ప్రభావం అనేది ఉంటుంది. అందుచేత రహస్యాలు ఏమైనా సరే, సంస్థకు సంబంధించినటువంటి రహస్యాలు ఏమైనా సరే దృష్టికి వచ్చినట్లయితే ఆ రహస్యాలను ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరొక సంస్థ దగ్గర కానీ, వేరే ఇతర వ్యక్తుల దగ్గర కానీ వెల్లడి చేయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఏమవుతుందంటే లక్షణం ఆడిటరు కలిగి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నివేదికను తయారు చేయడం. చూడండి 7వ పాయింట్ నివేదికను తయారు చేయటం. ఈ నివేదికను తయారు చేసేటప్పుడు ఆడిటరు సంవత్సర నిర్దిష్ట కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఆడిటరు సంస్థ యొక్క ఖాతా పుస్తకాలన్నింటినీ కూడా పూర్తిగా ఆడిట్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే తన యొక్క ఆడిట్ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఒక నివేదికను ఏం చేయాలంటే యాజమాన్యానికి అతడు సమర్పించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆ నివేదికను తయారు చేసేటప్పుడు తన దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలంటే ఆ నివేదికలో పొందుపరిచి వాటాదారులకి అందచేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తన దృష్టికి వచ్చిన ఆడిట్ చేసేటప్పుడు ఆడిటరు ప్రతి సంస్థకి కూడా ఒక ఆడిట్ నోట్ పుస్తకాన్ని మెయింటైన్ చేస్తాడు. అందులో తన దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా అందులో అతడు నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా నమోదు చేసుకున్నటువంటి అంశాలన్నింటినీ చిట్ట చివరన నివేదిక తయారు చేసేటప్పుడు ఆ నివేదికలో పొందుపరిచి ఆడిటర్ ఏం చేయాలంటే వాటాదారులకి లేదా యాజమాన్యానికి అందచేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి నివేదికను తయారు చేసేటప్పుడు అది క్లీన్ రిపోర్ట్ కావచ్చు, లేదా క్వాలిఫైడ్ రిపోర్ట్ కావచ్చు. అంటే ఎట్లాంటి దోషాలు లేనటువంటి నివేదిక కావచ్చు, దోషాలతో కూడినటువంటి నివేదిక కూడా కావచ్చు. ఏదైనా సరే తన దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశాన్ని కూడా వాటాదారులకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఆడిటర్ మీద ఉంటుంది. కాబట్టి ఈ ఆడిట్ నోటు పుస్తకంలో తన దృష్టికి వచ్చి నమోదు చేసుకున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తన యొక్క నివేదికలో యాజమాన్యానికి తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఓర్పు. ఆడిటర్కి మంచి ఓర్పు అనేది చాలా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో సంస్థలో పనిచేసేటువంటి ఆడిటర్ కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి సభ్యులు ఉద్యోగులు ఏం చేస్తారంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది జరుగుతుంటుంది. వారికి ఏం చేస్తారంటే ఈ మ్యానిపులేషన్ అనేది, రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయడం కానీ, లేదా అకౌంట్స్ని మ్యానిపులేట్ చేయడం కానీ, లేదా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదటవాడు తెలుసుకోలేనట్లుగా దొంగ లెక్కలు రాయటంలో కానీ బాగా నైపుణ్యాన్ని పొంది ఉంటారు, ఆరితేరిపోయి ఉంటారు.
అట్లాంటి అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి సరైనటువంటి నిజమైనటువంటి సమాచారాన్ని పొందడానికి కానీ లేకపోతే నిజమైన సమాచారం పొందడం ఆడిటర్కి చాలా కష్టమవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళని రకరకాలుగా ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఖాతా పుస్తకాలను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని మిస్టేక్స్ అనేవి బయటపడుతుంటాయి. అవి అట్లా ఎందుకు జరిగింది అనేటువంటి విషయాలను గురించి సంబంధిత సిబ్బంది నుంచి తెలుసుకోవాలంటే ఆడిటర్కి చాలా ఓర్పు అనేది ఉండాలి. ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే ఆడిటర్ ఏం చేయగలుగుతాడంటే ఆ అంశాలని తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి పొందడానికి రకరకాల ప్రశ్నలు వేయడానికి ఒక్కోసారి కాక 2-3 సార్లు ప్రశ్నించడం ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సలహాలు. ఆడిటరు సంస్థలో పనిచేసేటప్పుడు సంవత్సరం పాటు సంస్థకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన కార్యకలాపాలన్నింటినీ కూడా ఆడిటరు ఏం చేస్తాడంటే ఆడిటరు లోతుగా తనిఖీ చేయటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అతని కొన్ని మిస్టేక్స్ తన దృష్టికి వస్తాయి. తన దృష్టికి వచ్చినటువంటి మిస్టేక్స్ అన్నింటినీ కూడా, లోటుపాట్లు అన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆడిట్ నోటు పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆడిట్ నోటు పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ని యాజమాన్యం దృష్టికి ఆడిటర్ తీసుకొచ్చి ఇట్లా పలానా వ్యక్తి పలానా రకమైనటువంటి దోషానికి కానీ లేదా మోసాలకు కానీ పాల్పడుతున్నాడు, అతనిని జాగ్రత్తగా కంట్రోల్ చేయమని చెప్పడం కానీ, లేదా అతని స్థానాన్ని మార్చి వేరే స్థానంలో అపాయింట్ చేయమని కానీ సంస్థ యొక్క యాజమాన్యానికి ఆడిటర్ ఏం చేయంటే సంస్థకు మేలు చేసేటువంటి సలహాలని అందించడానికి కూడా ఆడిటరు హలో 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 మాట్లాడకండి, మీరు అర్థమవుతుందా? హలో హలో అరే డిఎస్కే అర్థమవుతుంది సార్, మీరు చెప్పండి. మరి సరే అయితే ఓకే. తర్వాత సలహాలు యాజమాన్యానికి అంటే సంస్థ యొక్క ఖాతా పుస్తకాలకు సంబంధించి ఆడిటర్ దృష్టికి వచ్చినటువంటి విషయాల మీద అట్లాంటి దోషాలు మరియు మోసాలు, తప్పులు కానీ రాబోయే కాలంలో జరగకుండా ఉండాలంటే ఆడిటర్ ఏం చేయాలంటే వాటికి సంబంధించినటువంటి సలహాలు సంస్థ యాజమాన్యానికి అందజేసినట్లయితే వారు ఎవరైతే ఇట్లాంటి మిస్టేక్స్ పాల్పడుతున్నారో వారిని మందలించడానికి కానీ లేదా వారి యొక్క సీట్లను మార్చడానికి కానీ, అవసరమైతే వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించేసి కొత్త వారిని అపాయింట్ చేసుకోవడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ పాల్పడేటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ జరుగుతున్నటువంటి మిస్టేక్స్ కొన్ని మిస్టేక్స్ అనేవి ఉద్యోగులకి తెలిసి జరగవచ్చు, తెలియకుండా జరగవచ్చు. ఇట్లాంటి వాటిని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని రాబోయే కాలంలో జరగకుండా ఉండటానికి, సరిచేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 10వది ఏంటంటే విశ్వాసం. ఆడిటర్కి తాను ఏ సంస్థకి యొక్క ఖాతా పుస్తకాలను అయితే తనిఖీ చేస్తున్నాడో ఆ సంస్థ మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ సంస్థ నుంచి అతడు పెద్ద మొత్తంలో ఫీజుని వసూలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సంస్థకి ఎట్లాంటి నష్టాలు కలగకుండా ఉండడానికి వాస్తవమైనటువంటి ఆర్థిక పరిస్థితిని వాటాదారులకి లేదా యాజమాన్యానికి తెలియచెప్పాలనేటువంటి విశ్వాసం, నమ్మకము ఆడిటర్కి ఉండాలి. ఎందుకంటే సంస్థ నుంచి అతడు పెద్ద మొత్తంలో ఆడిట్ చేసినందుకు గాను దాని ఏమనిపిస్తాం ప్రతిఫలాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది. అందుచేత అతడు సంస్థ మీద అతడికి పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి, చేసేటువంటి వృత్తి మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి అతడు తన యొక్క విధిని సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అట్లా నిర్వర్తించగలగాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ది స్వతంత్రత. ఆడిటరు ఒకటి స్వతంత్ర ఆడిట్ ప్రణాళికని రూపొందించుకోవాలి. ఓ సంస్థని
ఆడిట్ చేసే ముందు ఆడిటర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకుంటాడు. ఏ ఏ కార్యకలాపాలని ఆడిటర్ ఒక్కడే సంస్థ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా తనిఖీ చేయలేడు. అందుకోసం ఆడిటర్ ఏం చేస్తాడు, కొంతమంది సిబ్బందిని అపాయింట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆడిట్ సిబ్బంది ఏం చేస్తారంటే, ఆడిట్ సిబ్బంది ఎవరెవరు ఏ ఏ పనిని చేయాలి అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందు ఆడిటరు రూపొందించుకుంటాడు. స్వతంత్రంగా ఆడిట్ ప్రణాళికని ఒక సంస్థను ఆడిట్ చేసేటప్పుడు ఏ ఏ కార్యకలాపాలను, కొనుగోలుని ఎవరు ఆడిట్ చేయాలి, అమ్మకాలను ఎవరు ఆడిట్ చేయాలి, సంస్థ యొక్క ఆస్తులని సంస్థ యొక్క ఆస్తులను ఎవరు తనిఖీ చేయాలి, వేతనాల చెల్లింపులను ఎవరు తనిఖీ చేయాలి, నగదు పుస్తకాన్ని ఎవరు తనిఖీ చేయాలి, ఇట్లాంటి విషయాలని ఏం చేస్తాడంటే ఆడిటరు అందులో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకి ఎవరెవరికి ఏ పనిని అప్పగించాలి అనే దానికి సంబంధించి ఒక ఆడిట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆడిటరు రూపొందించుకోవాలి. అది ఆడిటర్ స్వతంత్రంగా రూపొందించుకోవాలి. అట్లా రూపొందించుకున్నప్పుడు ఎవరెవరికి సమర్థతను బట్టి ఏ పని అప్పగించగాలో అతను రూపొందించినట్లయితే పని చాలా తేలికగా ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, స్వతంత్రంగా విచారణ జరిపేటువంటి స్వేచ్ఛ. ఆడిటర్కి ఏ కార్యక్రమాన్ని గురించి అయినా సరే ఆడిటర్కి స్వతంత్రంగా విచారణ జరపగలిగినటువంటి స్వేచ్ఛ అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అంటే తన కింద పనిచేసేటువంటి సిబ్బంది మీద విడిచిపెట్టేయకుండా ఏదైనా ముఖ్యమైన విషయం దృష్టికి వచ్చినప్పుడు దానిని స్వతంత్రంగా విచారణ జరపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, తర్వాత విచారణ జరిపేటువంటి స్వేచ్ఛ ఆడిటర్కి ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ది నివేదికను సమర్పించేటువంటి స్వతంత్రత. కార్యకలాపాలని అన్నింటినీ కూడా సంస్థ యొక్క కార్యకలాపాలన్నీ ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ, ఖాతా పుస్తకాలను కూలంకషంగా తనిఖీ చేసిన తర్వాత అందులో వెల్లడయ్యేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాటాదారులకు తెలియజేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అట్లాంటి అన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ నోట్ పుస్తకంలో నమోదు చేసుకున్నటువంటి విషయాలన్నింటితో కలిపి సంవత్సరం చివరన ఆడిట్ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఆడిటర్ ఏం చేస్తాడంటే యాజమాన్యానికి నివేదికను సమర్పిస్తాడు. ఇట్లా సమర్పించేటువంటి నివేదికలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్లీన్ రిపోర్ట్ అని, రెండోదేమో క్వాలిఫైడ్ రిపోర్ట్ అని. క్లీన్ రిపోర్టు అంటే ఏంటంటే తాను చేసినటువంటి ఆ సంస్థ యొక్క ఆడిట్ కార్యకలాపాలలో ఎట్లాంటి చట్టాలకు వ్యతిరేకమైన అంశాలు కానీ లేదా సంస్థకు నష్టం చేకూర్చేటువంటి అంశాలు కానీ ఏవీ లేవని చెప్తూ ఆడిటరు వాటాదారులకు ఇచ్చేటువంటి నివేదికని ఏమనిపిస్తుంటే క్లీన్ రిపోర్ట్ అంటాం. రెండోది అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఆడిటర్ తాను తనిఖీ చేసినటువంటి సంస్థ యొక్క కార్యకలాపాలలో కొన్ని అంశాలు చట్టపరమైన మాట్లాడకండి ప్లీజ్. చట్టపరమైన నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆడిటర్ ఇచ్చేటువంటి నివేదికను ఏమనిపిస్తామంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. ఏ రిపోర్ట్ ఇవ్వాలి అనేది అందులో ఉండేటువంటి ఆడిట్ నోట్బుక్లో ఆడిట్ సిబ్బంది ఆడిటర్ కలిసి నోట్ చేసిన అంశాల మీద ఆధారపడి ఆడిటరు నివేదికను ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇవి ఈ ఆడిటర్ యొక్క లక్షణాలు. ఆడిటర్ యొక్క లక్షణాలని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకుంటే లెఫ్ట్ వైపున చూడండి. ఆడిటర్కి ఉండవలసిన లక్షణాలు 3 రకాలైన లక్షణాలు ఉండాలి. వృత్తిపరమైన అర్హతలు ఉండాలి, వ్యక్తిగత లక్షణాలు ఉండాలి, రెండోది స్వతంత్రత అనేది ఉండాలి, ఇండిపెండెన్సీ అనేది ఉండాలి, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం ఇండిపెండెన్సీ అనేది. ఇందులో మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, టూకీగా చెప్తాను. వృత్తిపరమైన అర్హతలు ఉండాలి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. పోనీ ఏమైనా డౌట్లు ఉన్నాయా? హలో లేవండి. ఏమి డౌట్లు ఏమేమి లేవా? జయపాల్ గారు రాలేదా లైన్లోకి? నెట్ అవుతలేదు. సరే. సాంకేతిక పరిజ్ఞానం ఆడిటర్కి ఏమి ఉండాలి? సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉండాలి. ఆడిటర్కి సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే అకౌంటింగ్ పరిజ్ఞానం అనేది ఉండాలి. మూడోది ఏంటంటే వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం అంటే ఈ కంపెనీల చట్టంలో 1956 కంపెనీల చట్టం గురించి కానీ, ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చినటువంటి కంపెనీల చట్టం 2013 కంపెనీల చట్టాన్ని గురించి కానీ, భాగస్వామ్య చట్టం 3వ పాయింట్ చెప్తున్నా చూడండి. ఇది భాగస్వామ్య చట్టం. ఈ భాగస్వామ్య చట్టానికి సంబంధించినటువంటి ఈ చూడండి, ఈ అండర్లైన్ చేసాను చూసారా? ఈ అండర్లైన్ చేసినటువంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అండర్లైన్ చేసినటువంటి అంశాలు అవేంటంటే ఇది మళ్ళీ పోయింది. ఇది చూడండి, ఈ 4 చట్టాలు.
కంపెనీల చట్టం, తర్వాత పార్ట్నర్షిప్ చట్టం, భారత భాగస్వామ్య చట్టం, తర్వాత సేల్ ట్యాక్స్ యాక్ట్, అమ్మక ఇది అమ్మక పన్ను చట్టం, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఆదాయ పన్ను చట్టం 1961, తర్వాత ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చేటువంటి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టం గురించి కానీ, తర్వాత పిఎఫ్ చట్టం, ప్రావిడెంట్ ఫండ్ చట్టాల గురించి ఆడిటర్కి పూర్తిగా పరిజ్ఞానాన్ని పొంది ఉండాలి. అట్లా పరిజ్ఞానం ఉన్నప్పుడు అతడు ఏం చేస్తాడంటే సక్రమంగా తన వృత్తిని నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యాపార సంస్థల నిర్వహణ పద్ధతుల గురించి ఆడిటర్కి విజ్ఞానం అనేది ఉండాలి. అంటే సోల్ ట్రేడింగ్, సొంత వ్యాపార సంస్థలని ఎలా నిర్వహించాలి, సొంత వ్యాపార సంస్థ వలన కలిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటి, అట్లా వాటి గురించి ఆడిటర్కి పూర్తిగా తెలిసి ఉండాలి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపార నిర్వహణ, భాగస్వామ్యం అంటే ఏంటో, భాగస్వామ్య ఒప్పందం అంటే ఏంటి, భాగస్థుల్లో ఉండేటువంటి రకాలేంటి, భాగస్థుల యొక్క హక్కులు, విధులు ఏంటి, 1932 భారత భాగస్వామ్య చట్టం కింద నమోదు చేయబడినప్పుడు భాగస్థులకు కలిగించేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి పూర్తిగా అతడు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఉమ్మడి హిందూ కుటుంబం యొక్క లక్షణాలు కూడా పూర్తిగా ఆడిటరు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ, సహకార సంఘాలు ఉంటాయి. కోఆపరేటివ్ సొసైటీ అంటే మనకి సొసైటీలు ఉంటాయి కదా, గ్రామాలలో సొసైటీలు ఉంటాయి గ్రామాల్లో సొసైటీలు. అదేవిధంగా ఆప్కాబ్ అంటాం, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉంటాయి. ఆ తర్వాత వీటికన్నిటికీ కూడా రుణాలు ఎక్కడి నుంచి వస్తాయి, నాబార్డ్ నుంచి వస్తాయి. కేంద్ర స్థాయిలో నాబార్డ్ అనేది ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఏముంటుందంటే కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో డిసిసిబీలు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. వాటి నుంచి కింద సహకార సంఘాలు అనేవి ఉంటాయి. ఈ సొసైటీలు అంటాం కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు అంటాం, ప్రాథమిక సహకార సంఘాలు అంటాం. ఈ సహకార సంఘాల యొక్క అంశాలన్నీ కూడా పూర్తిగా ఈ 4-5 రకాల యొక్క వ్యాపారాల గురించి, సొంత వ్యాపారం గురించి, భాగస్వామ్య సంస్థల గురించి, కంపెనీల గురించి, ఉమ్మడి హిందూ వ్యాపారాన్ని గురించి, ఆ తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాల గురించి కూడా ఆడిటర్కి పూర్తి పరిజ్ఞానం అనేది ఉండి తీరాలి. అవి వృత్తిపరమైనటువంటి అర్హతలు. నెక్స్ట్ ఇంకా వ్యక్తిగత లక్షణాల గురించి చెప్పారు. రెండోది చూడండి, వ్యక్తిగత లక్షణాలు చెప్పుకున్నాం. ఈ వ్యక్తిగత లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే సమయస్ఫూర్తి, తెలివితేటలు అనేది ఉండాలి. అంటే ఆడిటర్ తెలివిగా సంస్థ సిబ్బందిని ప్రశ్నించి తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని పొందేటువంటి నైపుణ్యం అనేది ఉండాలి. రూడ్గా వ్యవహరించడం కానీ లేదా హార్ష్గా మాట్లాడినట్లయితే సంస్థ యొక్క సిబ్బంది తనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వరు. అందుచేత అతడు చాలా తెలివిగా వారితో మంచిగా ఉంటూ అవసరమైనటువంటి సమాచారాన్ని పొందగలిగేటువంటి నైపుణ్యం అనేది ఉండాలి. తర్వాత నిజాయితీగా పనిచేయాలి. తర్వాత ధైర్యము, నైతిక బలము ఉండాలి. ధైర్యం ఉండాలి, నైతిక బలం కూడా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ధైర్యం అంటే ఏంటంటే తన దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా తనని ఎవరైతే నియమించారో అపాయింట్ చేసినటువంటి వ్యక్తులకి తెలియచేయగలిగేటువంటి నైపుణ్యం ఉండాలి. వాస్తవాలను వెల్లడి చేసినట్లయితే సంస్థ సిబ్బంది తనను కొడతారని కానీ లేదా తనకి ఏదైనా అపకారం తలపెడతారనేటువంటి భయం అనేది అతనిలో ఉండకూడదు. అందుచేత అతడు ధైర్యంగా వ్యవహరిస్తూ నైతికమైన బలాన్ని కలిగి తనను నియమించిన వ్యక్తులకి సంస్థను ఆడిట్ చేసేటప్పుడు తన దృష్టికి వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా వెల్లడి చేయగలిగేటువంటి నైపుణ్యం అనేది ఉండాలి. తర్వాత 4వది ఏంటంటే వినయ విధేయతలు ఉండాలి. తర్వాత ఏంటంటే పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అంటే ఏంటంటే తన దృష్టికి ఏమైనా లోపాలు వచ్చినట్లయితే లేదా దోషాలు ఏవైనా వచ్చినట్లయితే అందుకు కారణాలు ఏంటి, దానికి ఎవరు కారణభూతమైన వ్యక్తులు ఎవరు అని తెలుసుకుని వారి గురించి సమాచారాన్ని సంబంధిత యాజమాన్యానికి అందచేయటంలో ఆడిటర్ చాలా పట్టుదలతో పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత గోప్యత, సీక్రెసీ ఉండాలి. ఆడిటర్కి ఒక్కొక్క ఆడిటర్ కనీసం 20 సంవత్సరాల వరకు ఆడిటింగ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక సంస్థను ఆడిట్ చేసేటప్పుడు ఆ సంస్థకు సంబంధించిన అంశాలు ఏవైనా ఆడిటర్ దృష్టికి వచ్చినట్లయితే అతడు ఏం చేయాలి, తిరిగి ఆ అంశాలను తన మనసులోనే అట్టిపెట్టుకోవాలి కానీ ఇతరులు ఎవరికి కూడా వెల్లడి చేయకూడదు. వెల్లడి చేసినట్లయితే సీక్రెసీ అనేది భంగం కలుగుతుంది. తర్వాత తద్వారా సంస్థకి నష్టాలనేవి నష్టం కలగవచ్చు. తర్వాత సంస్థ యొక్క పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా సంస్థను తనిఖీ చేసినప్పుడు లేదా ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ దృష్టికి వచ్చేటువంటి అంశాలు, రహస్యాలు ఏవైనా ఉన్నట్లయితే ఆడిటర్ జాగ్రత్తగా వాటిని సీక్రెసీని మెయింటైన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే ఓర్పు అనేది కూడా ఎక్కువగా ఉండాలి. ఆడిటర్కి ఓర్పు అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే, ఓర్పు ఉంటే అతడు
ఆడిటింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఏమిటంటే పెద్ద సంస్థల్లో అయితే వ్యవహారాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ వేల సంఖ్యలో ఉండేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఓచింగ్ చేయడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. వాటిని ప్రతిదానిని కూడా పత్రసహిత సాక్ష్యంతో ఎవిడెన్స్‌తో తనిఖీ చేయడం గానీ, చిట్టాబద్దు సక్రమంగా రాశారా లేదో చూడటం గానీ, ఆవర్జాలు సక్రమంగా నమోదైందో లేదో చూడటం గానీ, లేదా సహాయక చిట్టాలలో సక్రమంగా ఉన్నాయా లేదో చూడటం. తర్వాత ఈ ఆడిట్‌ని అదే అదే అంకణా సక్రమంగా తయారు చేశారా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి చాలా ఓర్పుతో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఓర్పు ఆడిటర్‌కి చాలా పెద్ద మొత్తంలో ఓర్పు అనేది అవసరం అవుతూ ఉంటది. తర్వాత ఇంకేంటంటే సలహాలు. ఈ సంస్థను ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ తన దృష్టికి ఏ అంశాలు వస్తున్నాయో అట్లా వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తనను ఎవరైతే నియమించారో, యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి ఆ అంశాలకు సంబంధించి సలహాలు ఇవ్వచ్చు. అంటే వేతనాల చెల్లింపులో గానీ లోటుపాట్లు ఉండడం గానీ, లేదా ముగింపు సరుకుని విలువ కట్టడంలో సహజంగా ముగింపు సరుకుని ఎలా విలువ కట్టాలి? సంవత్సరం చివరన అమ్మకం కాకుండా సంస్థ యాజమాన్యంలో సంస్థలో ఉండిపోయేటువంటి సరుకుని ముగింపు సరుకు అంటాం. దానిని మార్కెట్ ధర లేదా కొన్న ధర ఏ ధర తక్కువైతే ఆ ధర ప్రకారం విలువ కట్టాలి యాక్చువల్‌గా. కానీ అట్లా కడుతున్నారా లేదా? అట్లా కాకుండా ఏది ఎక్కువ ధరకి విలువ కట్టినట్లయితే లాభాలు పెరిగిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నట్లయితే వాటిని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి రాబోయే సంవత్సరాలలో వాటిని పునరావృతం కాకుండా చూడటానికి యాజమాన్యానికి అవసరమైనటువంటి సలహాలను కూడా ఆడిటర్ ఇవ్వగలిగేటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్వతంత్ర ఆడిట్ ప్రణాళికను ఆడిటరు స్వతంత్రంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకోవాలి. ఒక సంస్థను ఆడిట్ చేయడానికి ఎవరెవరికి ఏ కార్యకలాపాలు అప్పచెప్పాలో ఆడిటర్ పూర్తిగా నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే స్వతంత్రంగా విచారణ జరిపేటువంటి స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఏదైనా అంశాన్ని గురించి ఆడిటరు ఎంక్వైరీ చేయాలనుకున్నట్లయితే అతడు ఇండిపెండెంట్గా ఎంక్వైరీని నిర్వహించగలిగేటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. స్వేచ్ఛగా ఇప్పుడు సంస్థ యొక్క ఆస్తులు విభిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఫిజికల్గా వెరిఫికేషన్ చేయాలనుకున్నట్లయితే ఆడిటరు సంస్థ యొక్క ఆస్తులకు ప్లాంట్కి సంబంధించినటువంటి అడ్రస్ తెలుసుకుని అడ్రస్కి అతడు ఇండిపెండెంట్ అతడొక్కడే వెళ్ళిపోయి అక్కడే తనిఖీ చేసి ఫిజికల్గా వాటిని తనిఖీ చేసి వాస్తవంగా సంస్థ పుస్తకాల్లో చెప్పినట్లుగా అవి ఉన్నాయా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేసుకోవడం, అక్కడ ప్లాంట్లో పనిచేసే సిబ్బందిని ఎంక్వైరీ చేసుకుని నిర్ధారణ చేసుకోగలిగినటువంటి నైపుణ్యం ఆడిటర్కి ఉండి తీరాలి. అట్లాంటి ఇండిపెండెన్సీ, స్వతంత్రత అనేది ఆడిటర్కి ఉండాలి. ఇంకోటి ఏంటంటే నివేదికను సమర్పించేటువంటి స్వతంత్రత. నివేదిక సమర్పించడం అనేది అత్యంత ముఖ్యమైనది. అతడు సంస్థ ఖాతా పుస్తకాలని ఎంత పర్ఫెక్ట్గా తనిఖీ చేసినప్పటికీ కూడా తన దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆడిట్ నోట్బుక్లో నమోదు చేసుకోవడం, ఈ నమోదు చేసుకున్నటువంటి అంశాలన్నింటినీ కలిపి ఆడిట్ పూర్తయిన తర్వాత యాజమాన్యానికి నివేదిక సమర్పించాలి. ఇట్లా సమర్పించే నివేదికలు 2 రకాలుగా ఉంటాయి. క్లీన్ రిపోర్ట్ ఒకటి, క్వాలిఫైడ్ రిపోర్ట్ ఒకటి. ఇది అక్కడ ఉండేటువంటి అంశాల మీద ఆధారపడి ఏ రకమైన నివేదికను ఇవ్వాలి, అందులో ఎట్లాంటి అంశాలను మెయింటైన్ చేయాలి అని మెన్షన్ చేయాలి అనేటువంటిది ఆడిటర్ యొక్క సమర్థత మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ఆడిటర్ యొక్క లక్షణాలు విద్యార్థులారా. దీంతో ఆడిటర్కి ఉండవలసినటువంటి లక్షణాలు అనే కాన్సెప్ట్ పూర్తి కావడం జరిగింది. 3 రకాలైన లక్షణాలు ఉంటాయి అనుకున్నాం. వృత్తిపరమైనటువంటి అర్హతలు, వ్యక్తిగత లక్షణాలు, స్వతంత్రత. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే అడగొచ్చు. హలో 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 సార్ లేవండి. అసలు ఏమీ లేవా? ఇంతసేపు చెప్పిన 45-50 నిమిషాల నుంచి చెప్తున్నా, అసలు మీకు డౌట్లే రాలేదేంటి? అంటే ఏమి వింటలేదా సరిగ్గా? బాగా ఎందుకు వింటలేదండి? శివాజీ వింటున్నాం సార్. వింటున్నామండి. డౌట్లు ఏమి రావట్లేదా? లేవండి. ఎందుకు లేవురా? అన్నీ నేనే నా వన్ వే ప్రాసెస్ ఏంటి? నేను చెప్పడమే కానీ మీకు డిస్కస్ చేయాలి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అనుకోండి, 5 నిమిషాలు టైం ఉంది, అడగండి, చెప్తాను ఈ డౌట్లన్నీ. పాల్గాడు వస్తే చక్కగా డౌట్లు అడుగుతుంటాడు. ఎరా శివాజీ, రే డిఎస్కే పాల్గడికి రావట్లేదండి, నెట్ లాగుతుందండి. డిఎస్కే గారు చూడు. డిఎస్కే శివకుమారు, హలో. ఆన్లైన్ ఉన్నాడండి. బాలు బాలేగడ పడుకున్నాడండి. గోపి సార్ ఏం చెప్పు, ఏం డౌట్లు ఏం లేవా? సార్ ఉన్నాయి, పెద్ద ఏం లేదు సార్. చెప్పండి. ఏం జాన్విస్లీ గారు సార్ నెక్స్ట్ క్లాస్ ఉంటుందండి. ఇప్పుడు ఉండదు. రేపు నుంచి 10 to 5 పెడతా. 10 దగ్గర నుంచి 5 గంటల వరకు, 10 to 11. మీకు ఎప్పుడు వస్తుందంటే 1 గంట, 12 to 1 గంట మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది, 2 to 3 ఏమో మళ్ళీ ఆడిటింగ్ ఉంటుంది.
మీరు ఏ క్లాసు ఓకే సార్. మీరు ఏ క్లాస్‌కి అటెండ్ కాకపోయినా సరే మీకు అటెండెన్స్ పడదు. ఎందుకంటే మీ అటెండెన్స్ అంతా ఇందులో నమోదయిపోతుంది ఏ రోజుకి ఆ రోజు. ఆ, ఇది ఎక్కడికెళ్ళిపోతుంది కమిషనరేట్‌కి వెళ్ళిపోతుంది ఏ రోజుకి ఆ రోజు. మీరు తప్పనిసరిగా అటెండ్ కావాల్సిందే. సరే సార్ ఆ! అవుతాం. అలాగే ఇంకేంటి? చెప్పండి. రేపు మేనేజ్మెంట్ అకౌంట్ చెప్తా రేపు 12 to 1 గంట. మిగతా మాస్టర్‌లు ఎవరైనా ఉంటే వాళ్ళ టైమ్ టేబుల్ ప్రకారం ఫాలో అవుతూ ఉండండి. నేను ఈ రాత్రి లింక్ పెడతా ఉంటా. ఆ లింక్‌ని రేపు పొద్దున్న చూసి మీరు ఫాలో అవుతూ ఉండాలి. సరే అలాగే ఇంకా ఇంకేంటి చెప్పండి. అర్థమైందా లెసను? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇందులో మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఈ ఫస్ట్ చాప్టర్‌లో ఫస్ట్ యూనిట్‌లో మనం ఏం చెప్పుకున్నాం? ఆడిటింగ్ నిర్వచనాలు చెప్పానా? అవును సార్. ఆ తర్వాత ఇంకేం చెప్పాను? ఆడిటింగ్ నిర్వచనాల తర్వాత దోషాలు, మోసాల గురించి చెప్పా. ఆ. నిన్నేం చెప్పుకున్నాం? ఆడిటింగ్ ప్రయోజనాలు, పరిమితులు చెప్పుకున్నాం. చెప్పామా? ఏరా? నిన్న వినలేదండి. ఆడిటింగ్ ప్రయోజనాలు, పరిమితులు చెప్పాను నిన్న. ఇవాళ ఏంటంటే ఆడిటర్‌కి ఉండవలసినటువంటి లక్షణాలు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఆడిటర్? మంచి వ్యక్తిగత ఆడిటర్‌కి లక్షణం. ఉండవలసినటువంటి లక్షణాలు ఏముండాలి అనే దాని గురించి ఇవాళ చెప్పుకున్నాం. రేపు ఇంకో కాన్సెప్ట్‌తో మీ దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రేపు కాన్సెప్ట్ ఏంటంటే బుక్ కీపింగు, అకౌంటెన్సీ, ఆడిటింగ్ మధ్య ఉన్నటువంటి తేడాలు. బుక్ కీపింగ్ అంటే ఏంటి? అకౌంటెన్సీ అంటే ఏంటి? Accounting. ఆడిటింగ్ అంటే ఏంటి? వాటి మధ్య ఉండేటువంటి తేడాల గురించి రేపు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకేమైనా మీ డౌట్‌లు ఉంటే అడగండి.